ఇప్పుడు ఇంకొక పప్పిని చూడడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ పప్పి అయితే చాలా బాగా నచ్చింది, వాళ్ళని హోల్డ్ చేయమని చెప్తున్నాము. కాకపోతే వాళ్ళు ఏదో వాళ్ళకి అంటే ఒక 2 days తర్వాత ఇస్తామన్నారు. అది ఎందుకు అనేది చెప్తాను నేను. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. థంబ్నెయిల్ చూస్తూనే మీకు తెలిసిపోయి ఉంటుంది మనం పప్పిని తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి మనం తీసుకోవాలనుకున్నప్పుడు చాలామంది ఏం చెప్పినారంటే వింటర్లో వద్దు, మీరు సమ్మర్లో తీసుకోండి, దాన్ని వాకింగ్గా అట్లా పిలిచిపోవడం కానీ అంతా బయట ఆడుకోవడం కానీ అంత చేస్తే అది కూడా బాగా తొందరగా మీకు దగ్గర అవుతుంది అని అట్లా చెప్తున్నారు అనమాట. అంటే ఆల్రెడీ పప్పీస్ ఉన్న వాళ్ళు చెప్పినారు. సో అందుకోసమని మేము సమ్మర్ వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. నిన్న మనం జూకి పోయినప్పటి నుండి ఇంకా పెట్స్ అన్ని అంటే అక్కడ ఉన్న యానిమల్స్ అవి ఇవి చూసి మనకు ఖచ్చితంగా కావాలని మళ్ళీ గుర్తొచ్చింది, మాకు పప్పీ కావాలని. సో నిన్న ఈవినింగ్ నలుగురు కలిసి కూర్చొని చాలా పేజెస్ అంటే ఫేస్బుక్ పేజ్ ఉంటాయి కదా మనకి, మార్కెట్ ప్లేస్ ఇవన్నీ కూడా చూసి క్రైగ్స్ లిస్ట్ ఏదో ఉంది, అట్లాంటి పేజెస్ చాలా చూసి అందులో అన్ని ఫిల్టర్ చేసి అందరికీ ఫోన్లు చేసి లాస్ట్కి ఒక డిసైడ్ అయినాము. అది వచ్చేసి ఇప్పుడు వాళ్ళు 6:30కి రమ్మన్నారు చూడ్డానికి. సో చూసేసి అంటే దాదాపు అంతా ఫిక్స్ అయిపోయిందిలే, అన్ని రకాలుగా మాకు కావాల్సినది అన్నీ కూడా బాగా కలరు బ్రీడ్ అంతా. బ్రీడ్ చెప్పలేదు, బ్రీడ్ ఏది? మాల్టిపూ. ఇంతకుముందు అయితే సిడ్జు అనుకున్నాము, కానీ ఇప్పుడు మాల్టిపూకి వచ్చినాము. సో అది మాకు అన్ని విధాలు నచ్చింది, కలర్ నచ్చింది, ప్లస్ 8 weeks అనుకుంటా కదా, 8 weeks అంట, బాయ్ మేల్ అనమాట. సో అన్ని విధాలు నచ్చింది. సో మనం ఇప్పుడు పోయేసి చూసేసి ఇంకా డైరెక్ట్ తెచ్చుకుందాము అని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. నలుగురికి లాస్ట్కి ఒక కొత్త మెంబర్ మన హౌస్కి వస్తుంది. ఇక్కడే దగ్గరలోనే ఉందన్నమాట. అన్ని విధాలు నచ్చింది మాకు. సో ఇప్పుడు పోయి చూసేసి వస్తాం. మన ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 30 minutes దూరంలో ఒక ప్లేస్ చెప్పినారు వాళ్ళు. సో అక్కడికి రమ్మన్నారు, ఇంటికి కాదు డైరెక్ట్గా. సో అక్కడ వస్తే అక్కడ పప్పిని చూపిస్తామన్నారు. ఆల్రెడీ వాళ్ళతో 4 puppies ఉన్నాయి, అందులో 3 వెళ్ళిపోయినాయి. సో ఒకటి ఉంది ఇప్పుడు, ఆ ఒకటి కూడా బాగా ఉంది, అంటే మనకు కావాల్సిన కలరే అట్లనే ఉంది. సో వెళ్ళేసి హోప్ మనకి అది నచ్చి అంత బాగా జరిగితే ఇంకా డైరెక్ట్గా ఇంకా ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు. నిన్న కూడా అంతే, అంటే చాలామందికి మెసేజ్లు ఫోన్లు చేసినాము, వీడియోస్ పంపించమన్నాము, ఫొటోస్ పంపించమన్నాము. అన్నీ చూస్తే లాస్ట్కి ఇది బాగా నచ్చింది. ఎట్లెట్లా ఉంది మాకు, బాగా హ్యాపీ అనిపిస్తూ ఉంది. అంటే లాస్ట్ టైం బాగా వెతికితే కానీ దొరకల, ఇదైతే మాకు బాగా అంటే సెట్ అయ్యేలాగే ఉంది. చూడాల. మా ముగ్గురికి అయితే బాగా హ్యాపీగానే ఉంది ఫుల్. కాకపోతే ప్రతి కొంచెం భయము, పిల్లులు అన్నా కుక్క అన్నా కూడా కొంచెం భయము. కాకపోతే మనది అని ఒక రోజు 2 రోజులలో అట్లా బాగైపోతుంది. అంటే ఇష్టమే, కాకపోతే కొంచెం భయం, టెన్షన్ అంతే. అంతే 2-3 రోజులు చాలా సరిపోతుంది అంతే. వీళ్ళకైతే అసలు భయం లేదు. ఏరా నీకు? అని కానీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. వాళ్ళు చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. అంటే ఇప్పుడు టైం 6:15 అయింది. 6:30కి కలుద్దాం అనుకున్నాము. మేము 15 minutes ముందే వచ్చినాము. ఇంకా వస్తారేమో, ఒకసారి మెసేజ్ చేస్తే. ఇప్పుడే వచ్చినారు వాళ్ళు. ఇప్పుడే తినిందంట, అందుకోసం ఇట్లా ఉంది మూతి. Yeah. You would just try it. Yeah. I know some train them and they'll have like a rag and it, and then they'll learn to dry their.
మొత్తానికి అయితే పప్పిని అయితే చూసినాము, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ మూతి దగ్గర ఒకటి అంటే వచ్చేటప్పుడు తినిందంట, సో అప్పుడు అది వెట్టుగా అయిపోయింది అంతే. సో అన్ని రకాల బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది, ఏదో మనం అనుకునే విధంగా ఉంది కదా. మాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు అనేది నేను ఇంటికి పోయిన తర్వాత డీటెయిల్ గా చెప్తాను. సో నచ్చింది కదా, బాగుంది పప్పి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మేము ఫోటోలో చూసిన విధంగానే ఉంది, ప్లస్ వీళ్ళు కూడా బాగా అంటే పర్ఫెక్ట్ గా నీట్ గా నచ్చినారు అనమాట. వీళ్ళు కూడా వాళ్ళ అంటే ఆ పప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారంట. సో బాగానే నచ్చింది. ఇప్పుడు ఇంకొక పప్పిని చూడడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ పప్పి అయితే చాలా బాగా నచ్చింది, వాళ్ళని హోల్డ్ చేయమని చెప్తున్నాము. కాకపోతే వాళ్ళు ఏదో వాళ్ళకి అంటే ఒక 2 days తర్వాత ఇస్తామన్నారు, అది ఎందుకు అనేది చెప్తాను నేను. ఇప్పుడు ఇంకొక పప్పి మనకి చూస్తే ఆన్లైన్ లో మనకు కనిపించింది అనమాట. అది ఒక 2 hours 3 hours ముందే ఇంకా పోస్ట్ చేసినారు. సో వాళ్ళు ఇప్పుడు వెంటనే రమ్మన్నారు. సో దాన్ని కూడా చూడడానికి వెళ్తున్నాము. రెండు దాదాపుగా అదే మాల్టిపూనే రెండు. సో ఇది కూడా బ్రౌన్ కలర్ ఉందా కొంచెం, బ్రౌన్ అండ్ వైట్, లైట్ బ్రౌన్ ప్లస్ వైట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మేము డైరెక్ట్ గా ఎప్పుడు ఎక్కువగా చూడలేదు అనమాట. ఫస్ట్ అప్పుడప్పుడు పెట్టడానికి వెళ్ళాము, దాని తర్వాత ఎక్కడ చూడలేదు. చూసి 2-3 సెలెక్ట్ చేసుకోవడం మంచిది. వాళ్ళు ఈ అడ్రస్ చెప్పినారు, వాల్మార్ట్ దగ్గర రమ్మన్నారు, ఈ పార్కింగ్ లాట్ దగ్గరికి వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే వచ్చినారు వీళ్ళు. Weeks ago. Okay. So you need to go to the bed for second shots, and you take to the bed this. Okay. Does he know any tricks or no? No, not really. Okay, he's not a baby, really. He's too right? young. Yeah. No, he's still too little. He's 8 weeks, right? He's 8 weeks old, yes. How? And you said they're pretty small. They're very small. Yeah, they're very small. Oh, we don't take them on the street, but you could take them on walks, yeah. Oh, okay. Sounds good. Yeah. ఓకే, 2 పప్పీస్ అయితే చూసినాము, ఇంకా ఇంటికి వెళ్తున్నాము. అవి 2 కూడా ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు, అది ఏమి అనేది చెప్తాను, ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా లేరు. 1 black bean chalupa supreme, okay? And then 3 spicy potato tacos. And then 3 spicy tacos. Anything else? That'll be it. Any mild, hot, fire, Yelp sauce with that? Can we have mild and hot, please? Thank you. ఇప్పుడే ఆ 2 పప్పీలు చూసి ఇంటికి వచ్చినాము. మాకైతే సెకండ్ పప్పీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పప్పీ ఏమన్నారంటే వాళ్ళు వేరే వాళ్ళు అంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు చూసిపోయినారంట. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఎల్లుండేమో వస్తామన్నారు వాళ్ళు. సో ఎల్లుండే వస్తాము అని అన్నారంట. వాళ్ళు రాకపోతే నెక్స్ట్ మనం ఉన్నాము అని చెప్పినారు వాళ్ళు. మీరైతే చూసుకొని పోండి, మీకు నచ్చితే మీరు ఎల్లుండి రండి, అంటే ఎల్లుండి కూడా కాదు 2 days తర్వాత రండి, అప్పుడు వాళ్ళు రాకపోతే మీకు ఇస్తాము అని అన్నారు. సో అందుకోసమని అదైతే వచ్చేసినాం. వెనక్కి వచ్చేటప్పుడు కొత్తగా చూస్తే పోస్ట్ పడింది కొత్తగా, అది ఒక 3 hours అయిందనమాట. దానికోసం పోతే అక్కడైతే ఆ సెకండ్ అయితే బాగా నచ్చింది, చాలా యాక్టివ్గా ఉంది అక్కడ, చాలా చిన్నగా టెడీ బేర్ లాగా ఉంది. ఇట్ వాస్ రియల్లీ నైస్, చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇంకా కొంచెం పెద్దగా అయిపోయి బరువు ఉన్నింది, ప్లస్ కొంచెం ఫుల్ హైపర్ యాక్టివ్ అది. అది రోడ్లో వదిలేసినా కూడా ఫుల్ ఎగురుతా ఉంది. ఫస్ట్ అయితే ఫుల్ కొంచెము భయపడతా ఉంది, చూస్తానే అది సాడ్గా అనిపించింది, అంటే ఏదో డల్గా ఉన్నింది. ఇదైతే మాకు చూస్తాం చాలా ముద్దుగా అనిపించింది, చాలా బాగుంది. ఇది మినీ మినీ పూడలు ప్లస్ మాల్టీస్ మిక్స్, సో మాల్టీపూ
మాల్టిపు కరెక్ట్ ఒరిజినల్ ఇది అనుకుంటా. యా ఎందుకంటే ముందు ఫస్ట్ అయితే మాల్టిపు ఇద్దరు మామ్ అండ్ డాడ్ మాల్టిపూసే, సో ప్యూర్ బ్రెడ్ మాల్టిపూ అన్నప్పుడు యు నో వాట్ ఐ మీన్. సో ఇదైతే మినీ పూరో అండ్ దెన్ మాల్టీస్ మామ్ అండ్ డాడ్. సో అవన్నీ ఏమైనా కూడా మనకు చూడడానికి అయితే ఇది సెకండ్ బాగుంది, యాక్టివ్ గా అనిపించింది. ప్లస్ కలర్ కూడా బాగా నచ్చింది. కలర్ కూడా కొంచెం బ్రౌన్ డీప్ బ్రౌన్ గా ఉంది. సో ఫస్ట్ అయితే లైట్ కలర్ లో ఉంది, అట్లా బ్రౌన్ కాదు అట్లా వైట్ కాదు అట్లా ఉండింది. సో మాకైతే సెకండ్ నచ్చింది. సెకండ్ దానికి ఏం చేసినామంటే అడ్వాన్స్ ఇచ్చేవచ్చినాం. అంటే రీహోమింగ్ ఫీజ్ ఎంతనో నేను చెప్పను, కాకపోతే దాంట్లో హాఫ్ ఇచ్చేసి వచ్చినాము. మాకు ఎల్లుండి పెట్టమని చెప్పినాము. రేపు కూడా మంచి రోజు కాదు మనకి, సో దానికోసమని మేము ఎల్లుండి అని చెప్పినాము. ప్లస్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చినాము. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడే చూస్తే ఆ పోస్ట్ కూడా తీసేసినారు వాళ్ళు. సో సెకండ్ ఫిక్స్ మన ఇంటికి ఎల్లుండి మంచి పప్పి వస్తుంది. 5th మెంబర్ బాయ్, అది కూడా బాయ్. 6th మెంబర్ లిల్లీ కూడా ఉంది. లిల్లీ కూడా ఉంది, ఫిష్ కూడా ఉంది. 6th అవుతుంది, అది కూడా బాయ్ అనమాట. ఇక్కడ బాయ్ లిల్లీ బాయ్ గల్లో తెలియదు. అవునా? ఓకే, ఫిష్ అయితే ఫిమేల్ అంట. సో ఈ ఇంట్లో నాకు సపోర్ట్గా ఇంకొక బాయ్ వస్తున్నాడు. చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇంకా ఎల్లుండి ఈ పాటికి మన ఇంట్లో ఉంటుంది. అట్లనే వాళ్ళని అడిగినాం అనమాట మనం, అంటే ఎల్లుండి మనకు పప్పి వచ్చే లోపల మన ఇంట్లో ఏమేమి ఉండాలా, ఇంకా ఏం ఫుడ్ ఉండాలా అవన్నీ కూడా అడిగినాము. అవన్నీ కూడా పంపిస్తామన్నారు వాళ్ళు. అదంతా రేపు షాపింగ్, రేపు షాపింగ్ అవన్నీ చేయాలి. ఒక్కరోజే ఉంది టైం. బెడ్, టాయ్స్, ఫుడ్ అన్ని తేవాలా. అవును, పడుకోవడానికి బెడ్ అని. పార్టీ ట్రైనింగ్ కూడా అయిందని వాళ్ళు. సో నీకు నచ్చిందా హనీగా? ఏది సార్, ఫస్ట్ సెకండ్? The second one. మా అందరికి సెకండే నచ్చింది, చూస్తూనే సెకండ్ నచ్చింది బాగా. ఆ ఫస్ట్ చూస్తూనే అంటే కొంచెం మౌత్ దగ్గర రెడ్గా ఉన్నింది, అది జస్ట్ తినడం వల్లనే. ఫస్ట్ అంటే వెట్టు ఉన్నిందా కాబట్టి అట్లా అయిందిలే, కానీ తిని వచ్చింది అంట అప్పుడే. కాకపోతే చూస్తూనే మనకు అట్లా అనిపించింది. ఇదైతే భలే యాక్టివ్ ఉంది. రోడ్లకు వదిలేసినా కూడా పల్టీలు కొడుతుంది అప్పుడు. చాలా బాగుంది. ప్రత్యేక కూడా చాలా బాగా నచ్చింది. సెకండ్ కొంచెం చిన్నగా ఉంది కదా నాది, ఫస్ట్ దానికన్నా చిన్నగా ఉంది కదా. ఇంకొంచెం పెద్దగా అవుతుందేమో, అంతే, అంతకన్నా పెద్దగా అవ్వకపోవచ్చు. ఐ థింక్ సో. ఇంకొంచెం పెద్దగా అవుతుంది, కానీ అదే స్టాండ్ అంటే బాగుంటుందేమో. మళ్ళీ అది మినీ కప్ది, అదేది మినీ పూడలు. ఇది మనది ఇదే టీ కప్ మరి. అదే టీ కప్ కాదు కదా ఇది మనది. ఇది మినీ అంతే. ఓకే, కప్ కన్నా పెద్దగానే ఉంది. మళ్ళీ టీ కప్ అయితే బాగుండదు, అదే చిన్నగా అయిపోతుంది. మినీ ఇది ఇది కూడా 8 weeks. ఇది కూడా 8 weeks. 8 weeks మేల్ అన్న ఫస్ట్ షాట్స్ అయిపోయినాయి. డివర్మ్డ్, దాని తర్వాత అంటే జస్ట్ బ్రౌన్ కలర్ లో ఉంది అంతే. ఓకే, ఈ కలర్ బాగుంది, డార్క్ ఉంది కదా, బ్రౌన్ అండ్ వైట్. బొట్టు లాగా. అవును, తిలకం లాగా ఉంది, వైట్ కలర్. లెగ్స్ కూడా వైట్ అన్నట్టు. ఆల్ ద సాక్స్ లాగా ఉన్నాయని వైట్ కలర్. చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే మనము పప్పి తీసుకోబోతున్నాం. తీసుకున్నాం. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. కాకపోతే ఆ ఫస్ట్ది కూడా మనకి అంత నచ్చింది, బాగానే ఉంది. ప్లస్ ఈ సెకండ్ అయితే మరీ టూ మచ్. అక్కడి నుంచి వస్తూ ఉన్నాము వెంటనే అప్పటికప్పటికే అదే సెలెక్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకి. చాలా బాగా అనిపించింది. అంటే ఇంత తొందర అవుతుంది అనుకోలేదు. దాదాపు కంటే ఒక 2-3 weeks అట్లా టైం పడుతుందేమో. ఎవ్రీ వీకెండ్ వెళ్ళేసి ప్రతి ఒక్కదాన్ని చూస్తూ ఉండాల్సి వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలా అనుకుంటా ఉంటే ఇంత తొందర అవుతుంది అనుకోలేదు. జస్ట్ ఒక రోజులోనే అయిపోయింది. అది కూడా మేలే మనకు. ఎక్సైట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే ఇంకా ఒక రోజు రేపు ఏమేమి కొనాలా ఇంకా అనేది చూడాలా. అవును, అట్లనే పేరు కూడా పెట్టాలి దానికి. ఆ పేరు కూడా మనం ఏమి అనుకోలేదు అసలు యాక్చువల్గా. అంటే సో మీరు కూడా ఎవరన్నా అంటే మేల్ పప్పీకి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే ఫుడ్ కూడా ఏమేమి తింటాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏమో ఇస్తామన్నారు. కాకపోతే కర్డ్ రైస్ తింటాయి, పప్పన్నం తింటే ఇంకా అంతే. అట్లనే ఏమేమి కావాలా అంటే మనకు నైట్ పడుకోవడానికి కానీ అంతా కూడా బెడ్ అవన్నీ కూడా కేజీ అవండి రేపు చూసుకోవచ్చులే. ఖచ్చితంగా రేపు ఏమైనా టిప్స్ కానీ పప్పిల్ని అట్లా చూసుకోవాలి ఇంకా అని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. మాకు కొత్త ఇంకా ఇప్పటి నుంచి మనకి అవుట్రోకి ఇంట్రోకి కూడా ఇంకా పప్పి పట్టుకుంటా నేను. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో పప్పి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్ట్ వీడియో ఒక్క వీడియోనే అంతే.
దాని తర్వాత నుంచి ఇంక పప్పి ఉంటుంది ఇట్లా మనతో పట్టుకొని పాటే. హాయ్ ఎవ్రీవన్ అంటాం. పరిగెత్తిపోతూ ఉంటుంది ఇక్కడ I know. కదా That's so fun. Okay. ఈవినింగ్ టైమ్స్ బాగా ఆడుకోవచ్చేమో. Yes. Yeah. హ్యాపీనా Yes. హ్యాపీనా Yes. హ్యాపీనా ప్రతి కొంచెం భయపడతా ఉంది కాకపోతే అలవాటు అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు అంతే కదా ఫస్ట్లో కొంచెం భయం ఉంటాం కానీ తర్వాత బాగుంటుంది అది మన పప్పి అన్నప్పుడు భయం ఉండదు ప్రతి నీకు బయట ఎక్కడ వేరే పప్పీలు అంటే భయం అంటే భయం ఉంటుంది నీకు చిన్నగా ఉంది కదా. సెకండ్ భలే నచ్చిందిరా ఓకే Okay. Bye. Bye.